హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్. సంబరాల్లో ఉద్యోగ పెన్షనర్లు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి లక్షలాది మంది గౌరవనీయులైన ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు జీవితకాలం సేవ చేసి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి రిటైర్డ్ పెన్షనర్ల అందరికీ కూడా ఒక అద్భుతమైన ఆనందదాయకమైన సమాచారం అందుతోంది. గత కొన్ని నెలలుగా అంటే బహుశా కొన్ని ఏళ్ల తరబడి ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ మరియు పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక అత్యంత కీలకమైన మరియు అధికారిక ప్రకటన అయితే వెలువడింది. ఈ ప్రకటన కేవలం ఒక సమాచారం మాత్రమే కాదు. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుకు మరియు కుటుంబ సంక్షేమానికి ఒక గట్టి భరోసా వంటిది. అసలు ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది? ముఖ్యమంత్రి గారు మరియు ఉన్నతాధికారుల మధ్య జరిగినటువంటి చర్చల సారాంశం ఏమిటి? ఈ ప్రక్రియ వల్ల మీ జేబుకి ఎంత సొమ్ము అదనంగా రాబోతుంది? అనే విషయాలన్నిటిని కూడా తెలుసుకుందాము. ముందుగా రాష్ట్ర పరిపాలన రథసారథి అయినటువంటి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవడం అనేది ఉద్యోగ వర్గాల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. అందరికీ కూడా ఆయన ఒక సూపర్ గుడ్ న్యూస్ చెబుతూ కొత్త పీఆర్సీకి సంబంధించినటువంటి రిపోర్టును ఏమాత్రం ఆలస్యం చేయకుండా కమిటీ నుంచి తక్షణమే తెప్పించుకుంటామని ఒక చారిత్రాత్మకమైన హామీ ఇచ్చారు. సాధారణంగా పీఆర్సీ నివేదిక అంటే అది వేల పేజీల గణాంకాలు, ద్రవ్యోల్బణ అంచనాలు మరియు వేతన స్కేల్ల విశ్లేషణతో కూడి ఉంటుంది. అటువంటి నివేదికను వెంటనే తెప్పించుకోవడం అంటే ప్రభుత్వం ఇకపై నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని అర్థం. ఈ నివేదిక అందిన వెంటనే అందులో సిఫార్సు చేసినటువంటి ఫిట్మెంట్ మరియు ఐఆర్ శాతాలపై ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ఐఆర్ అనేది పీఆర్సీ అమలయ్యేలోపు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక వెసులుబాటు కోసం ఇచ్చే ఒక ఉపశమనము. ఇది మీ ప్రస్తుత జీతానికి అదనపు బలాన్ని అయితే ఇస్తుంది. అంతేకాకుండా ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి కూడా ఒక విప్లవాత్మకమైన మార్పునైతే రాబోతోంది. రాబోయే జూన్ 1వ తేదీ నుండి రాష్ట్రంలోని అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్‌లో ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కార్డులు పూర్తి స్థాయిలో క్యాష్‌లెస్ పద్ధతిలో అమలయ్యేలాగా ప్రభుత్వం కఠినమైన చర్యలైతే తీసుకుంటోంది. మరి గతంలో హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ అనేక కార్పొరేట్ హాస్పిటల్స్ బకాయిల పేరుతో బకాయిలున్నాయి ప్రభుత్వం అని చెప్పేసి వైద్యం చేయడానికి నిరాకరించడం. దీనివల్ల వేలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు నరకయాతన అనుభవించారు. కానీ ఇప్పుడు జూన్ 1వ తేదీన పంపిణీ జరిగితే అంటే ఈహెచ్ఎస్ కొత్త కార్డులను పంపిణీ జరిగితే జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నగదు రహిత చికిత్స అందుబాటులోకైతే వస్తుంది. మరి దీనివల్ల అత్యవసర సమయాల్లో రూపాయి కూడా చేతిలో లేకపోయినా సరే ఈ కార్డు చూపించి ప్రాణాపాయం నుంచి తప్పించుకునేటటువంటి గొప్ప వెసులుబాటు కలుగుతుంది. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఆ పవిత్రమైన రోజున ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రతను ఒక కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సో, ప్రభుత్వం ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రస్తుతం అతిపెద్ద సమస్యలేంటంటే జీతాల పెంపు మాత్రమే కాదు, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి వివిధ రకాల ఆర్థిక బకాయిలు, ముఖ్యంగా ధరల పెరుగుదలకు అనుగుణంగా ఇవ్వాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలు 5 వరకు పేరుకుపోయి ఉన్నాయి. వీటితో పాటుగా రిటైర్ అయిన వెంటనే పెన్షనర్లకు అందాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తన జీవితకాలమంతా కష్టార్జితం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం అనేది ఒక పెన్షనర్‌కి అత్యంత బాధాకరమైన విషయము. వీటన్నిటిని గమనించిన ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల ఆర్థిక బిల్లులను క్లియర్ చేయటానికి ఒక 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. అంటే రాబోయే 3 నెలల్లోపు మీ ఖాతాల్లోకి గతంలో నిలిచిపోయిన మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్ సొమ్ము మరియు ఇతర బకాయిలు వచ్చి చేరతాయని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో
ఈ విషయాలన్నీ కూడా అధికారికంగా వెల్లడించారు. సచివాలయంలో జరిగినటువంటి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆయన ఉద్యోగులకు ఒక గట్టి భరోసానైతే ఇచ్చారు. ఈ సమావేశం వల్ల తేలినటువంటి విషయం ఏమిటంటే కొత్త పీఆర్సీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఫిట్‌మెంట్ మరియు ఐఆర్ ఎంత శాతం ఇవ్వాలనే అంశంపై మరో ఉన్నత స్థాయి సమావేశం అయితే జరగబోతోంది. ఆ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా వెంటనే ఒక అధికారిక జీవో రూపంలో విడుదల చేస్తామని సీఎస్ గారు స్పష్టం చేశారు. ఒక జీవో విడుదల అయ్యింది అంటే అది చట్టబద్ధమైన ఆదేశం. కాబట్టి దాని అమలును ఎవరు ఆపలేరు. సో, మొత్తంగా చూస్తే ప్రభుత్వ యంత్రాంగం మరియు ఉద్యోగుల మధ్య ఉన్న సంబంధం మరింత బలోపేతం కాబోతోంది. ప్రభుత్వం ఇన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నప్పుడు ఉద్యోగులు కూడా మరింత అంకితభావంతో పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని అధికారులు కోరుతున్నారు. జూన్ 1వ తేదీన హెల్త్ కార్డుల పంపిణీ, జూన్ 2వ తేదీన ఈహెచ్ఎస్ ప్రారంభం మరియు అదే సమయంలో పీఆర్సీ మరియు ఐఆర్‌పై వెలువడే అధికారిక ఉత్తర్వులు తెలంగాణ ఉద్యోగ చరిత్రలో ఒక మైలురాయిగా అయితే నిలిచిపోతాయి. ఈ సమాచారం ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్‌కు చేరవేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే తమకు రావాల్సిన హక్కుల గురించి వారికి పూర్తి అవగాహన ఉండాలి. ఈ అద్భుతమైన మార్పుల వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, మీ కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని జెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాము. వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.